Good evening, children. Welcome to my class. In this session, I am going to analyze part B of pre-final. I hope you all wrote the exam well. I will analyze this bit paper step by step. See the first bit. As you know that part B is for 10 marks. You have to choose the correct alternative. Each bit carries 1 mark. See here the first bit is క్రింది వానిలో జడవాయువు కానిదేది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఇనర్ట్ గ్యాస్. ఇది ఒక్కటే బిట్ ఇట్లానే అడుగుతారనేది ఏం లేదు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ జడవాయువులు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఈ జడవాయువులు? హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రాడాన్. వీటిని జడవాయువులు అంటాం. సో ఇవి కాకుండా ఏమన్నా ఉన్నదా అంటే నికెల్ ఉంది. కాబట్టి వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్? సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి. ఒక పరమాణువులో కే కర్పూరంలో ఉండగల గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య అడిగాడు. మనకు ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది కే కర్పూరం అని కాదు, ఏ కర్పూరంలో అయినా సరే ఉండగలిగేటటువంటి గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య. ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ in a shell is given by the formula 2n square. For k shell, n is equal to 1. n is equal to 1. So substitute the value. 2 into 1 square is equal to how much? 2. So the right answer is A. So ఒక పరమాణువులో k కర్పూరంలో ఉండగల గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? ఇక్కడ 2. కాబట్టి A is the right answer. నెక్స్ట్ ఇంకొకటి అలాగే ఇంకొక బిట్ గత పబ్లిక్ ఎగ్జామ్స్లో కూడా అడిగారు. ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ ఇన్ అన్ ఆర్బిటాల్. ఒక పరమాణు ఆర్బిటాల్లో ఉండే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య అన్నప్పుడు 2 గుర్తుపెట్టుకోండి, గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య. నెక్స్ట్ కమ్ టు ద థర్డ్ వన్. క్రింది రసాయన సమీకరణాన్ని తుల్యం చేయండి అన్నాడు. తుల్యం చేయుటకు PQRS యొక్క విలువల్ని రాయమన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. సో ఈ క్రింది రసాయన సమీకరణాన్ని తుల్యం చేయడానికి PQRSలను ఏ విధంగా భర్తీ చేయాలి? ఇది మనకి ఈ రసాయన సమీకరణం మనం జాగ్రత్తగా చూసినట్టయితే ఇది థర్మైట్ ప్రాసెస్కు సంబంధించినటువంటి. సో మనం తుల్యం చేసిన తర్వాత ఇక్కడ P ఈజ్ ఈక్వల్ టు 2, Q ఈజ్ ఈక్వల్ టు 1, R ఈజ్ ఈక్వల్ టు 1, S ఈజ్ ఈక్వల్ టు. కాబట్టి B ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇక్కడ ఫోర్త్ వన్ చూడండి. క్రింది వాటిలో PZ ఆర్బిటాల్ను సూచించున్నది. ఇక్కడ X తర్వాత PX ఇచ్చాడు. ఇక్కడ డిఫరెంట్ షేప్స్ ఇచ్చాడు. కాబట్టి PZ ఆర్బిటాల్ను సూచించున్నది అని అంటే ఎలక్ట్రాన్ వేగం ఎక్కడ ఉండాలి? Z యాక్సిస్ మీద ఉండాలి. ఓకే, ద ఎలక్ట్రాన్ క్లౌడ్ ఈజ్ ఓరియంటెడ్ ఆన్ ద Z యాక్సిస్. సో C ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ వన్, ఒక పుటాకార దర్పణం ముందు 15 సెంటీమీటర్ల దూరంలో ఒక వస్తువును ఉంచిన 3 రెట్లు పెద్దదైన నిజ ప్రతిబింబము ఏర్పడినప్పుడు ప్రతిబింబ దూరము ఎంత అన్నాడు. సో ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఇచ్చాలి. మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు -v/u. సో -v/u అనేటటువంటి ఫార్ములాని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది మ్యాగ్నిఫికేషన్కి. సో ఆ విధంగా మనం చేసినప్పుడు మ్యాగ్నిఫికేషన్ చూసినప్పుడు ఇక్కడ 3 రెట్లు పెద్దది అన్నాడు. అంటే m ఈజ్ ఈక్వల్ టు 3. m ఈజ్ ఈక్వల్ టు 3. మ్యాగ్నిఫికేషన్ ప్లస్ ఉంది. +3 అన్నప్పుడు అక్కడ ఏం ఏర్పడ్డట్టు? ఎరెక్టెడ్ ఇమేజ్ ఏర్పడ్డట్టు. ఎరెక్టెడ్ ఇమేజ్ అండ్ వర్చువల్ ఇమేజ్ ఏర్పడ్డది. అంటే మిథ్యా ప్రతిబింబం ఏర్పడింది. మిథ్యా ప్రతిబింబము, నిటారు ప్రతిబింబం ఏర్పడింది. కాబట్టి మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు 45 సెంటీమీటర్లు. 45 సెంటీమీటర్లు ప్లస్ హియర్ ప్రతిబింబ దూరం ఎంత? +45 సెంటీమీటర్లు. కాబట్టి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విద్యుత్ శోధనము ఎలక్ట్రాలైటిక్ రిఫైనింగ్ పద్ధతిలో దేనిని అపరిశుద్ధ లోహంను క్యాథోడ్గా ఉపయోగిస్తారా? శుద్ధ లోహాన్ని విద్యుత్ విశ్లేషణగా ఉపయోగిస్తారా? శుద్ధ లోహాన్ని యానోడ్గా ఉపయోగిస్తారా? అపరిశుద్ధ లోహాన్ని యానోడ్గా ఉపయోగిస్తారంటే ద ఇంప్యూర్ మెటల్ ఈజ్ యూజ్డ్ యాజ్ యానోడ్. సో అక్కడ మనకు గుర్తుకు పెట్టుకోవాల్సింది మెటలర్జీలో. సో ఇంప్యూరిటీస్ ఆర్ కలెక్టెడ్ ఎట్ ద యానోడ్ యాజ్ యానోడ్ మడ్ అని ఒక సెంటెన్స్ ఉంటుంది. కాబట్టి అపరిశుద్ధ లోహాన్ని యానోడ్గా ఉపయోగిస్తారు. సో ఇంప్యూర్ మెటల్ ఈజ్ యూజ్డ్ యాజ్ అన్ యానోడ్. సో D ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ కమ్ టు ద నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ బిట్. సీ ద నెక్స్ట్ బిట్. 10 గ్రాముల హైడ్రోజన్ వాయువులో ఉండే హైడ్రోజన్ అణువుల సంఖ్య STP వద్ద అన్నాడు. అంటే స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెజర్, స్థిర ఉష్ణోగ్రత పీడనాల వద్ద. స్థిర ఉష్ణోగ్రత పీడనాల వద్ద ఏ వాయువు అయినా సరే 22.4 లీటర్ల ఘనపరిమాణాన్ని ఆక్రమిస్తుంది. తర్వాత అందులో 6.023 × 10⁻23 అణువులు ఉంటాయి. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో మనం ఈ విధంగా ఒక మోల్ హైడ్రోజన్ ద్రవ్యరాశి ఎంత అంటే 2 గ్రాములు. అయితే 1 గ్రామ్ ఎంత? హాఫ్ మోల్. అంటే హాఫ్ మోల్ అంటే 1/2 × 6.023 × 10⁻23.
సో మనం చేసి దాన్ని మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, సో 10 గ్రాములు అన్నాడు అంటే ఇంటూ 10 చేసినప్పుడు దాన్ని మనం ఎంతో మల్టిప్లై చేస్తున్నాం, 5తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి దాని వాల్యూ ఎంత వస్తుందంటే 3.01 × 10⁻24. సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ దీని ఆన్సర్ ఏంటిది ఏ. నెక్స్ట్ వన్ 8వ బిట్ చూడండి. అగ్నిమాపక యంత్రాల్లో క్రింది వాటిలో ఏ పదార్థాన్ని వాడతారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ద ఫైర్ ఎక్స్టింగ్విషర్? సో హియర్ సోడియం బైకార్బోనేట్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కూడా వాడతారు మనము. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి వాటిలో సోడియం బైకార్బోనేట్ ఉంది కాబట్టి బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ పుస్తకంలోని చిన్నగా కనపడే అక్షరాలను చదవడానికి క్రింది వాటిలో దేనిని ఉపయోగిస్తారు? పుస్తకాల్లోనే అనే కాదు, గడియారం షాపుల్లో గడియారాలు రిపేర్ చేసేటటువంటి వాళ్ళు, చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ మీద పని చేసేటటువంటి వాళ్ళు దేన్ని ఉపయోగిస్తారంటే కుంభాకార కటకాన్ని ఉపయోగిస్తారు. డబుల్ కాన్వెక్స్ లెన్స్. సో సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్టయితే ఇది విద్యుత్కు సంబంధించినటువంటి ప్రశ్న. విద్యుత్ వలయం ఇచ్చాడు. ఇక్కడ నిరోధాలు ఫస్ట్ సర్క్యూట్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఈ రెండేమో శ్రేణి సంధానంలో ఉన్నాయి, ఈ 4 ఓంల నిరోధం ఏమో దీంతో ఎలా ఉంది, సమాంతర సంధానంలో ఉంది. కాబట్టి శ్రేణి సంధానంలో ఫలిత నిరోధాలకు సూత్రం ఏంటంటే R = R1 + R2. కాబట్టి 2 ఓంలు + 2 ఓంలు కలిపితే ఎంత వస్తుంది? 4 ఓంలు వస్తుంది. సో మళ్ళీ ఈ 4 ఓంలతో ఎట్లా ఉంది, సమాంతర సంధానం ఉంది. కాబట్టి సమాంతర సంధానంలో సూత్రం ఏంటంటే ఫలిత నిరోధానికి 1/R = 1/R1 + 1/R2. సో ఆ విధంగా మనం లెక్కన చేసినట్టయితే మనకి ఎంత వస్తుంది? 2 ఓంలు అనేది ఆన్సర్. కాబట్టి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. Thank you children. I hope the bit paper analysis is crystal clear to you. So I am going to analyze few more question papers and bit papers of pre-finals and annual exam and important questions based on different academic standards. Do like my channel and subscribe and like my channel. Thank you children.